సో అది బుద్ధ మాన్స్టరీ. మనకి డార్జిలింగ్కి వెళ్ళే రూట్లో, వెస్ట్ బెంగాల్ టు డార్జిలింగ్కి వెళ్ళే రూట్లో మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది. స్నోఫాల్ ఇష్టం ఉన్న వాళ్ళు వింటర్లో రావచ్చు. మాన్స్టరీ మొత్తం స్నోతో ఫుల్ అయిపోయి ఉంటుంది. చలి స్టార్ట్ అయిపోయింది, చాలా ఎక్కువైపోతుంది. చలి మీదికి వెళ్తున్నా ఒకటి చలి ఎక్కువైపోతుంది. చలి అయితే డేంజర్ ఉంది. సో ఒకసారి స్టాప్ చేసుకొని తినేసి వెళ్దామని చెప్పేసి ఆగినాము. బికాజ్ ఇంకా 8 కిలోమీటర్స్కి మనం హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది డార్జిలింగ్. గుడ్ మార్నింగ్ ఫుడ్ అండ్ లాడ్జ్ రెస్టారెంట్కి ఆగినాము. సో మనం లాడ్జింగ్ అయితే ఇక్కడ ఉండట్లేదు, ఓన్లీ తినడానికి వచ్చినాము. చలి అయితే డేంజర్ ఉంది. ఇక్కడ స్వెటర్ లేకపోతే బతకలేము మనం. ఇప్పుడు నీళ్ళు కడుక్కోవాలి. నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయో ఒకసారి వ్యూ చూడవచ్చు మీరు. మొత్తం కొండలకు ఆనుకొని ఇండ్లు. ఓ వాయమ్మ నాయన, ఏంది చల్లగా, ఇంత చల్లగా ఉన్నాయేమ్రా. సో మనం వెజ్ థాలీ తీసుకున్నాము. థాలీలో మనకు ఒకటే రోటీ, ఆలూ ఫ్రై, క్యాబేజ్ ఆలూ ఫ్రై, ఆలూ కర్రీ, సాంబార్. అండ్ లంచ్ అయిపోయింది. మనం స్టార్ట్ అయినాము మహాకాల్కి. డార్జిలింగ్లో మస్ట్ విజిట్ టాప్ 5 ప్లేసెస్లో మహాకాల్ ఒకటి ఉంటుంది. డార్జిలింగ్కి ఎవరైనా వచ్చేది ఉంటే మహాకాల్ని అస్సలు మిస్ అవ్వద్దు. మహాకాల్ అండ్ ఇంతకుముందు నేను చూపించిన మాన్స్టరీ, ఇంకా రోప్వే అండ్ టైగర్ హిల్, పీస్ పగోడా, అబ్జర్వేటరీ హిల్ అండ్ ఒక 10 ప్లేసెస్ వరకు ఉన్నాయి. యాక్చువల్లీ చూడాలంటే డార్జిలింగ్లో 2-3 డేస్ ఉండి ప్రశాంతంగా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి మెయిన్ ప్లేసెస్ ఏమేమి అవుతున్నాయో అవే కవర్ చేస్తున్నాం ప్రజెంట్. అండ్ ఇక్కడ ఇల్లులు కూడా ఎంత నీట్గా కట్టుకున్నారు అంటే అంత నీట్గా కట్టుకుంటారు. అంటే చూడగానే ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది. అబ్బా ఎంత బాగున్నాయి అబ్బా అని చెప్పి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి చూడగానే. అండ్ నా లెఫ్ట్ సైడ్ కనిపించేది డార్జిలింగ్ టాయ్ ట్రైన్. 1500 రూపీస్ అది టాయ్ ట్రైన్. మనకి డార్జిలింగ్ సిటీ మొత్తం మంచిగా తిప్పుతాడు. 1500 రూపీస్ టాయ్ ట్రైన్ అది. దానికి లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ ఉంటాయి. भैया महाकाल ट्रैफिक ऑफ जाए ना, ट्रैफिक ऑफ
अब चैन ఆగా ఏమైంది కూర్చున్నావు? అనుకున్నా తిరిగిన కనిపించలేవు. ఇది వస్తావు అది వస్తావు అంటే మా 3-4 పోయారు కానీ నువ్వు వస్తలేవు. హార్డ్లీ ఒక 500 to 1 kilometer అక్కడ బండి పార్క్ చేసి నడవాలి. ఇంకొక 2-3 minutesలో మనకి మహాకాల్ టెంపుల్ వచ్చేస్తుంది. చాలా టాప్లో ఉంటుంది టెంపుల్. డార్జిలింగ్కి వస్తే మహాకాల్ టెంపుల్ని విజిట్ చేయండి, దమ్ము వస్తుంది. అక్కడ ఆ టాప్లో ఉంది టెంపుల్. అండ్ నాకు తెలిసి అప్రాక్సిమేట్లా ఒక 5000 feet హైట్లో ఉంటాం ప్రెజెంట్. టెంపుల్ చుట్టూ అయితే మొత్తం ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి. మహాకాల్ అంటే అమ్మవారి టెంపుల్ అని అనుకుంటున్నాను, నాకు తెలిసి మ్యాక్సిమం అమ్మవారి టెంపులే. కానీ బయటకెళ్ళి చూస్తుంటే అది కూడా బుద్ధిజం మాన్స్ట్రీ ఆర్కిటెక్చర్లో ఉంది. ఎంత పీస్ఫుల్ ఉన్నాయంటే ప్లేసెస్ ఇక్కడ, చాలా పీస్ఫుల్ ఉన్నాయి ప్లేసెస్. ఇక్కడ నుండి మనకి ఇంకో 2-3 ప్లేసెస్ ఉన్నాయి. రోప్వే, పీస్ పగోడా, రంగీత్ వ్యాలీ. అక్కడ నుంచి డైరెక్ట్ సిక్కిం ఎంటర్ అయిపోతాం. సిక్కిం మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. నేను ఒకసారి మొత్తం చూపిద్దామని చెప్పేసి తిరుగుతున్నాను. జై బోలో అమ్మవారి తల్లికి. అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. అమ్మ తల్లి ఎంత మంచిగా కలిపోయారు. జై శ్రీరామ్. అండ్ ఇది మెయిన్ ద్వారము అమ్మవారి టెంపుల్ది. నందీశ్వర్ మహారాజ్కి జై. తల్లి
అండ్ అది డార్జిలింగ్లోని మహాకాల్ అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ పీస్ పగోడా లేకపోతే మన రోప్వే డార్జిలింగ్ రోప్వేకి వెళ్తాము. ఆర్ అవన్నీ రెండు స్కిప్ చేసి రంగిత్ వ్యాలీ వెళ్ళినా రంగిత్ వ్యాలీ వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి బైక్ స్టార్ట్ చేసేసి వి నీడ్ టు మూవ్ ఆన్. అండ్ చూడవచ్చు ముంగట మహాకాల్ పిల్లలు టైక్వాండో ఆడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు. Front! Back! Sabi doon, dito na! Wala doon ka katlaga. అది మహాకాల్ టెంపుల్. అండ్ ఇప్పుడు మన ప్రయాణం వచ్చేసి రోప్వే పాయింట్. రోప్వే అడుక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పని చేస్తలేవు, ఫస్ట్ థింగ్ అది. सर रोपवे సో బెటర్ మీరు सर रोपवे थैंक यू सर. అండ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ చెప్తున్నా, చాలా స్ట్రిక్ట్. పోలీసు వాళ్ళు పట్టుకుంటే వేస్తారు. సో డార్జిలింగ్ నుంచి మీరు ఎంటర్ అయినప్పటి నుంచి రూల్స్ అయితే 100% పాటించండి. రాంగ్ లేన్లోకి ఎంటర్ కావద్దు, అంతే. రూల్స్ అయితే పాటించాలి. నేను ఇప్పుడు గమనించిన వరకు అది. Excuse me, rope way. Straight. Yep, thank you. ఇంత చిన్న రోడ్స్లలో ఎట్లా 2 కార్లు ఆపోజిట్ తగిలినా అట్లాంటి రోడ్స్లో కష్టమే. ఆగాలి, ఎవడన్నా ఒక్కడన్నా ఆగాలి. అండ్ మనకి మధ్యాహ్నంకే మనకి ఇట్లా చలి పెడుతుందంటే జస్ట్ ఇమాజిన్ సాయంత్రం అయితే గజా 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 అనుకుతుంది. అండ్ డార్జిలింగ్ రోప్వే రంగిత్ వ్యాలీ ఇది
మనకి సిక్కిం బార్డర్, ఆల్మోస్ట్ సిక్కిం బార్డర్ ఇక్కడ నుండి మనకి. రోడ్స్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి, ఎట్లనో అట్లా ఆటోనో లేకపోతే నీ ఫోన్తోనే పెట్టాలా. ఆటోనో లేకపోతే లోకల్ ట్యాక్సీస్ ఏదో ఒకటి మాట్లాడేసుకొని మీరు తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు రంగిత్ వ్యాలీ రోప్వే. సో ఇది డార్జిలింగ్ రోప్వే. ఇది మన సెకండ్ రోప్వే. ఫస్ట్ రోప్వే వచ్చేసి మనం బేదాఘాట్ ఫాల్స్ ఎక్కడ ఎక్కినాం, అండ్ ఇది మన సెకండ్ రోప్వే. నీ ఫోన్లో వీడియోది. మనకి కింద కనిపించేది మొత్తం టీ ఎస్టేట్, కాఫీ బీన్స్, టీ పొడి, దానికి రిలేటెడ్ ప్లాంట్స్ అవన్నీ. దింపుతారా తిప్పేస్తాడా? అండ్ అది డార్జిలింగ్ రంగిత్ వ్యాలీ రోప్వే. హార్డ్లీ ఒక 15 minutes ఉంటుంది. మొత్తం టోటల్ రైడ్ వచ్చేసి ఒక ½ an hour ఉంటుంది. రైడ్ని మిస్ అవ్వద్దు. 200 రూపీస్లో మనకి 15 minutes అంటే ఇట్స్ అ గ్రేట్ డీల్ వీ క్యాన్ హ్యావ్. అండ్ తీసుకోవా? दूध में पीने वाला ठीक है. 200 ग्राम का है, 100 रुपीज़ से 50. ये वाला 60 है ब्लू वाला. ये ग्रीन टी है. अच्छा, ये रेड टी पीने वाला. ये और क्या है? फ्लेवर है हाँ? ये? रेड टी विदाउट मिल्क. ओके. ये फ्लेवर है. ये भी फ्लेवर टी है यहाँ का, फाइन टी. और ये मसाला चाय. ये हेल्थ के लिए कौन सा अच्छा रहता है? ये ग्रीन टी. ग्रीन टी. और ये ब्लैक टी. ब्लैक ना, ग्रीन टी एक दियो. और दार्जिलिंग में कौन सा फेमस? ये हो रहा है फाइन टी, बढ़िया हो रहा है. सबसे महंगा भी है. हो ये आप नॉर्मल टी में मिक्स भी कर सकते हैं. आपके यहाँ होता है ना नॉर्मल वाला. ठीक है. वो एक पैकेट दियो और ये एक पैकेट. ग्रीन टी. या ग्रीन टी यहाँ लिखा है. యా. అండ్ డార్జిలింగ్లో బీన్స్ ఫేమస్, చాయ్ పత్తి. అండ్ ఇంట్లోకి ఒక టీ, గ్రీన్ టీ, ఇంకా వేరే ఐటమ్స్ తీసుకున్నాను. సో చూసుకోవచ్చు. రంగిత్ వ్యాలీ దగ్గర ఒక 10 minutes బ్రేక్ ఇస్తారు. ఆల్కహాల్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ అవైలబుల్ ఉంటుంది.
అండ్ చిన్న కఫేస్ ఉన్నాయి, ఇక్కడ 2 కఫేస్, ఇక్కడ ఒక కఫే, అక్కడ ఒక కఫే. ఈ కఫే దగ్గర మనకు చాయ్ పత్తి దొరుకుతుంది, డార్జిలింగ్లో ఫేమస్. ఇంట్లోకి తీసుకున్నాను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ సీనరీని మంచిగా ఎంజాయ్ చేయాలి, ఎవరైనా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక మినీ బార్ టైప్ ఇక్కడ ఉంది. సో థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ అక్కడ చిలాక్స్ అవ్వచ్చు. అండ్ మన టైం కూడా అయిపోయింది, 10 minutes అయిపోయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు రోప్ ఎక్కాలి. సీ యూ దేర్. ఆల్మోస్ట్ 50 to 60% ఎక్స్ప్లోర్ చేసినాం. మిగతా చిన్న చిన్న బ్యాలెన్స్ ఉన్నాయి, అవంతా ఇంపార్టెంట్ కాదు. డార్జిలింగ్లో మెయిన్ అయితే కవర్ చేసినాం, అయిపోయింది. అండ్ అది క్వీన్ హిల్స్ డార్జిలింగ్. అండ్ ఫైనలీ లక్కీ, ఎట్లుంది డార్జిలింగ్, ఎట్లుంది? సూపర్, ఫెంటాస్టిక్. సో మస్ట్ విజిటా? సోప్ అసలు ఇండియాలో మస్ట్ విజిట్ ప్లేసా? కంపల్సరీ. సో డార్జిలింగ్కి ఒకసారి వెకేషన్ని చూసుకొని ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ అండ్ కపుల్, ఫ్యామిలీ విజిటింగ్. ఎందుకురా ఫ్యామిలీ గిట్ట వస్తారు, రావచ్చు, అట్లేం లే. కపుల్ అండ్ ఫ్రెండ్స్ అనే కాదు, ఫ్యామిలీ కూడా రావచ్చు. అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ. లైక్ గ్రీనరీ, వింటర్, అంటే మీకు ఇక చలి తప్ప ఇంకేముండదు. ఇక ఎండ తగిలిందా ఇక మన అదృష్టం అనుకోవాలి. అప్పుడప్పుడు స్నోఫాల్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. 10 to 15 minutes జర్నీ. ఏంది ఇప్పుడు అందరిని ఒకటే దాంట్లో వస్తాడా? ఎట్లా అట్లా బయటకు పోతాంగా. అండ్ అది రంగిత్ వ్యాలీ దగ్గర రోప్వే. ఇది మన లాస్ట్ డెస్టినేషన్గా వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లా. అసలు పొద్దుగాల నుంచి చూస్తున్నాము సూర్యుడు వస్తాడా అని. సూర్యుడు ఎలా అవుతుందిరా అని చెప్పేసి చూస్తున్నాము, ఇంకా రాలే. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి విల్ బి హెడింగ్ టువర్డ్స్, గెస్ చేయండి, హెడింగ్ టువర్డ్స్ ఎక్కడికి వెళ్తాం గెస్ చేయండి. ఇన్ని ప్లేసెస్ కవర్ చేయని అవసరం లే. ఇందులో మెయిన్ ప్లేసెస్ వచ్చేసి చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. రోహిణి, సోనాడా, టైగర్ హిల్, డార్జిలింగ్, టేస్టా, అంతే. ఇక అక్కడ సైడ్ మొత్తం మనకి సిక్కిం కవర్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీఆర్ హెడింగ్ టు అ గ్రేట్ డెస్టినేషన్. ఈరోజు వ్లాగ్ ఇక్కడి వరకే ఉండొచ్చు మ్యాక్సిమం. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ 10, టాటా, గుడ్ బై, సీ యూ. మనం ఇప్పుడు డార్జిలింగ్ టు నెక్స్ట్ డెస్టినేషన్ రూట్లో ఉన్నాము. టోటలీ నేను ఇగ్నిషన్ ఆఫ్ చేసేసిన, జస్ట్ మనం హ్యాండిల్ని తిప్పాలి, బండి అదే పోతుంది. ఇక రూట్స్ అయితే చాలా డేంజర్ ఉన్నాయి, కట్స్ ఈడ. మెల్ల చూసుకుంటా నడిపితే నేను ఖాళీ ఇట్లా బ్రేక్ వదిలేగానే ఉరుకుతుంది బండి. బా ఏం రోడ్లు రా ఇవి. వాడు ఈడ ఆపుతా.
ఇట్లా ఎన్ని కిలోమీటర్లు నడపాలో ఏమో. కొండ దిగుతున్నాం ప్రజెంట్ డార్జిలింగ్ హిల్ స్టేషన్ని మనం దిగుతున్నాం. మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సిక్కిం బార్డర్లో ఉన్నాము. మనకి ఏమైందేమో సడన్గా ఆగిపోయింది. 15-20 మినిట్స్ నుంచి ట్రై చేస్తున్నాము అయితేలే. అండ్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దాటితే ఒక సిటీ ఉంది. సో చూడాలి అక్కడ ప్రాబ్లం ఏంటి అని. ఎక్కుతా వద్దా?